హై వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. వరుసగా 10 రోజుల లాభాలకు ఇవాళ గట్టి బ్రేక్ మార్కెట్స్లో పడింది. వరుస లాభాలతో దూసుకుపోతున్న మార్కెట్స్ ఈరోజు ఒక భారీ పతనాన్ని చవిచూశాయి. దాదాపు మనకి 300 పాయింట్ల మేర నష్టపోయింది నిఫ్టీ. 11,680 లెవెల్స్ దగ్గర ఇవాళ మనం క్లోజ్ కావడం చూసాం. ఇవాళ ఇంట్రాడేలో చూస్తే 12,025 వరకు ఇవాళ మార్కెట్ వెళ్ళింది. అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ డౌన్వర్డ్ మనం చూసాం. అంటే ఆల్మోస్ట్ మనకి 340 పాయింట్స్, 360 పాయింట్స్ వరకు ఇంట్రాడే హై నుంచి చూస్తే మార్కెట్స్లో ఇవాళ సెల్లింగ్ కనిపించింది. సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ 800 పాయింట్స్ మేర ఇవాళ మనం నష్టాలు చూస్తున్నాం. ఇవాళ డైలీ చార్ట్ చూసుకుంటే కూడా మనకి ఏ దశలో కూడా మార్కెట్స్ కోలుకున్న దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. 5 మినిట్స్ చార్ట్ ఇది. అదే డౌన్వర్డ్ ట్రజెక్టరీ మనకు కనిపించింది. కొద్దిగా మనకు ఈ మిడ్ సెషన్ టైంలో కాస్త ఉన్నట్టు కనిపించింది కానీ బట్ ఆ తర్వాత ఎక్కడ మార్కెట్స్లో బయింగ్ సపోర్ట్ ఎక్కడ కనిపించలేదు మార్కెట్స్కి. అయితే స్పెసిఫిక్ రీజన్ ఏంటి ఈరోజు మార్కెట్స్లో ఈ స్థాయిలో పతనం రావడానికి అన్న ఒక ఆందోళన అందరిలో ఉంది. ఎందుకంటే లాస్ట్ ఒక 10 డేస్ నుంచి మార్కెట్ పెరుగుతూ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కొద్దిగా అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ మార్కెట్స్ వెళ్తున్నాయని చెప్పి చాలామంది అనుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఇన్ని వరుస సెషన్స్ మార్కెట్స్ కంటిన్యూస్గా లాభాల్లో ఉండడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. సో అందుకే మనకి ఈ స్థాయిలో సెల్లింగ్ రావచ్చు ఏమో అని చెప్పి మన ముందు నుంచి ఒక భయం అయితే ఉంది. లాస్ట్ ఒక 2 to 3 డేస్ నుంచి నేను కూడా అదే చెప్తూనే ఉన్నాం. మార్నింగ్ వీడియోస్లో కనుక మీరు చూసుంటే నిన్నటి వీడియోలో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ టైంలో మేబీ కొద్దిగా సెల్లింగ్ రావచ్చేమో, కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అన్న సలహా కూడా మనం చెప్పి ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది. బ్యాంక్ నిఫ్టీ మనకు వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా మార్కెట్స్ మీద పడి ఈరోజు ఈ స్థాయిలో సెల్లింగ్ రావడానికి కారణమైంది. బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ఉంది. ఎందుకంటే నిన్న ఎందుకు అనూహ్యంగా అంత పెరిగిందో, ఈరోజు ఎందుకు అంత పడిందో స్పెసిఫిక్ రీజన్ లేదు. సాధారణ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్లో మనకి రీజన్స్ అట్రిబ్యూట్ చేసుకోవడానికి పెద్దగా లేవు. కాకపోతే గ్లోబల్ క్యూస్ ఒకటి మనకు వీక్గా కనిపిస్తున్నాయి. గ్లోబల్ క్యూస్ పరంగా మనం చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్లో మనకి కొద్దిగా సెల్లింగ్ కూడా వస్తుంది. ఓవరాల్గా ఇవాళ దాదాపు 3.3 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయిందని చెప్పి మనకు ఒక BSE డేటా ప్రకారం బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒకటి మనకి యుఎస్లో అర్లీ స్టిమ్యులస్ హోప్స్ ఫేడ్. సో నవంబర్ 2 కంటే ముందే స్టిమ్యులస్ వస్తుందన్న ఆశలు అంచనాలు దాదాపుగా అడుగంటిపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్టీవ్ నుచిన్కి అండ్ సెడ్ he and the House of Representative Speaker Nancy Pelosi were far apart on another coronavirus economic relief package. సో దూరంగా ఉన్నారు ఇద్దరు, అంత ఏకాభిప్రాయం రాలేదు అని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో నవంబర్ 3వ తారీఖు ఎలక్షన్స్ కంటే ముందు ఈ ప్యాకేజ్ రావడం అయితే దాదాపుగా అసంభవం అని తేలిపోయింది. సో ఇది కూడా అక్కడ యుఎస్ మార్కెట్స్లో మనకి వీక్ అవడానికి కారణం. డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా కొద్దిగా వీక్గా ఉంది. లాస్ట్ ఒక 3-4 సెషన్స్ నుంచి యుఎస్ మార్కెట్స్లో కూడా కాస్త బలహీనమైన ట్రెండే ఉంది. అలాగే యుఎస్ అండ్ చైనా ట్రేడ్ టెన్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. బీజింగ్ అండ్ వాషింగ్టన్ రిమైన్ ఇన్ వ్యూ ఆఫ్టర్ ద యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సబ్మిటెడ్ ఏ ప్రపోజల్ ఫర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టు యాడ్ చైనాస్ యాంట్ గ్రూప్ టు ఏ ట్రేడ్ బ్లాక్ లిస్ట్. సో చాలా పెద్ద గ్రూప్ యాంట్ గ్రూప్ అనేది చైనాలో మనందరికీ తెలిసిందే. సో యాంట్ గ్రూప్ని బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పి అక్కడే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ట్రంప్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడం, సూచన చేయడం అనేది ఒక రకంగా చాలా ఆందోళన కలిగించే విషయం చెప్పవచ్చు. ఎందుకంటే అది పెద్ద టెక్నాలజీ చేయండి, అది ఫైనాన్షియల్ టెక్నాలజీ ఆర్మ్ ఉంది, వివిధ సంస్థల వాళ్ళకు పెట్టుబడులు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇప్పుడు యాంట్ గ్రూప్ని అంటే అలీబాబా గ్రూప్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని అనుకోవడం అనేది ఒక రకంగా టెన్షన్స్ మరింతగా పెంచేందుకు కారణమవుతుంది. నెక్స్ట్ కోవిడ్ మేక్స్ ఏ కమ్బ్యాక్. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో మళ్ళీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అక్కడ మళ్ళీ లాక్డౌన్ లాంటివి కొన్ని పాకెట్స్లో విధిస్తున్నారు. మళ్ళీ స్కూల్స్ కానివ్వండి, లేదంటే అక్కడ పబ్స్, రెస్టారెంట్స్ వాటిల్లో కూడా మళ్ళీ ఆంక్షలు విధించడం అనేది ఇంకొద్దిగా టెన్షన్ పెంచేందుకు కారణమైంది. సో ఇదన్నీ ఈ 3-4 కారణాలు అండ్ దేశీయంగా ఇవాళ మనకి ఇది ఉంది ఎక్స్పైరీ ఉండడము అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వరుసగా 10 రోజులు పెరగడం. ఇవన్నీ కారణాలు కూడా మార్కెట్స్ ఈరోజు ఈ స్థాయిలో పతనం కావడానికి కారణంగా చెప్పుకోవచ్చు. స్పెసిఫిక్ రీజన్ మనం చెప్పడం కష్టం. ఎందుకంటే ఈరోజు మనకి మోస్ట్లీ మార్కెట్స్లో లగాడ్గా ఉంది. ఈరోజు మార్కెట్స్లో బాగా హ్యామర్ అయిన ఇండెక్స్ ఏదైనా ఉంది అని మనం డేటా చూస్తే ఈరోజు ఓవరాల్గా మనకు మార్కెట్స్లో బాగా పడిన ఎఫెక్ట్ నిఫ్టీ ఐటీ ఎందుకంటే గత కొద్ది రోజు
చాలా స్ట్రాంగ్గా ఇది పెరుగుతూ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ లైక్ టీసీఎస్ అనుకోవచ్చు, ఇన్ఫోసిస్, విప్రో లాంటి స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్, హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఇలాంటి సెల్లింగ్ అయితే వస్తుంది. మైండేటరీ ఇవాళ ఆల్మోస్ట్ 7.5% దాకా పడింది. ఇవాళ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సింది మైండేటరీ. బట్ ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత పాజిటివ్ రిజల్ట్స్ని మైండేటరీ అనౌన్స్ చేస్తుందని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసింది మనకి ఇప్పటి వరకు కూడా. అయితే స్టాక్ ఈ స్థాయిలో ఎందుకు పతనమైంది అనేది ఇంకా మనకి క్లారిటీ రాలేదు. నెక్స్ట్ నౌకరీ 4.5% దాకా నష్టపోయింది. టెక్ మహీంద్రా 4.5% దాకా కోల్పోయింది. కుఫోర్జ్ ఎన్ఐటి టెక్ 4%, హెచ్సిఎల్ టెక్ ఇది కూడా ఈ మధ్య బాగా పెరిగింది కదా, ఈ స్టాక్లో కూడా 3%. అండ్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు 2% మేర నష్టపోయింది వాళ్ళు. ఎందుకంటే మార్కెట్స్లో ఇవాళ క్లియర్ కట్ ప్రాఫిట్ బుకింగ్ ఐటీ ఇండెక్స్లో కనిపించింది. దానికి రీజన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో స్టాక్స్ బాగా పెరిగాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన ఇండెక్స్ల పరంగా చూస్తే బ్రాడ్ మార్కెట్ ఇండెక్సెస్లో నిఫ్టీ 100 ఆల్మోస్ట్ 2.3% దాకా పడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఆల్మోస్ట్ 2%. నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ ఒక 1.72% మీద నష్టపోతే ఇండియా విక్స్ ఇవాళ 9% దాకా పెరిగి 22.06కు చేరుకుంది. ఇది కొద్దిగా ఆందోళన, టెన్షన్ కలిగించే విషయం. సో నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఒక 3% మేర నష్టపోయింది. ఇందులో ఈ జాబితాలో ఉన్న మనం ఒకసారి లిస్ట్ చూసుకున్నట్టయితే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్ ఆల్మోస్ట్ మనకి 5.5%, చోలా ఫినాన్స్ 5%, బజాజ్ ఫినాన్స్, ఐసిఐసి బ్యాంక్, పిరమల్ ఎంటర్ప్రైజ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా లాంటి స్టాక్స్ని కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 6% మేర ఇవాళ వీక్ అయ్యాయి. వీటిలో కూడా క్లియర్ కట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకు కనిపించింది. అదర్ దాన్ దట్ మనకి ఇవాళ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీడియా రిలేటెడ్ వాటిలో కూడా మీడియా, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ అయితే వచ్చింది. నిఫ్టీ మీడియాలో మనకి డిష్ టీవీ ఒకటి, హ్యాత్వే, పీవీఆర్, జీ లాంటివి 4 to 7% మేర ఇవాళ నష్టపోయాయి. సో ఓవరాల్గా ఇది దీని పరంగా. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ కూడా ఒకసారి చూసే ముందు ఈరోజు స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో లార్జ్ క్యాప్లో ఇవాళ పెట్రోనెట్ ఒకటి, ఎన్ఎండిసి, ఎస్బీఐ కార్డ్స్ ఇవాళ 900 రూపీస్ మార్క్ని క్రాస్ చేసింది. 920 వరకు ఇవాళ హై వెళ్ళింది. సో దీని మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ యూసేజ్ అనేది బాగా పెరిగింది. ప్రీ కోవిడ్ లెవెల్ స్థాయికి మనం రావడం చూస్తున్నాము. అండ్ రాబోయే పండగ సీజన్, దసరా, దీపావళి అనేది క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి చాలా పెద్ద మార్కెట్. 30 to 35% ఆఫ్ బిజినెస్ వాళ్ళకి ఇదే టైంలో జరుగుతుంది. సో ఎస్బీఐ కార్డ్స్ మీద యాక్టివిటీ బాగా ఉంది. అండ్ మిడ్ క్యాప్స్ ఒకసారి చూస్తే జిఎస్పిఎల్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 3%, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, మహానగర్, కుద్రేముఖ్ ఐరన్ ఓర్, బ్లూ డాట్, వెల్స్పన్ లాంటి స్టాక్స్ కూడా 2 to 3% దాకా లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనం చూస్తే జస్డైల్ ఒకటి 13% దాకా పెరిగింది. అనంతరాజ్ 5%, శ్రీరేణుక, జిఎన్ఎఫ్సి, టాటా మెటాలిక్స్, టీసీఐ ఎక్స్ప్రెస్, రామకృష్ణ ఫోర్జింగ్స్ లాంటివి ఒక 4 to 5% దాకా పెరిగాయి. జస్డైల్ ఒకటి ఇవాళ చాలా స్ట్రాంగ్గా పెరిగింది. అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో చూస్తే ఎంఈపీ ఇన్ఫ్రా ఒకటి 9%, గోబ్లిన్, అజ్మీరా రియాలిటీ, రాణే బ్రేక్ లైనింగ్, విమ్టా ల్యాబ్స్, బ్రైట్కామ్ గ్రూప్, ఇవన్నీ కొన్ని చిన్న స్టాక్సే. వీటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేదు. అండ్ నష్టపోయిన స్టాక్స్ జాబితా చూస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లార్జ్ క్యాప్లో మైంట్రీ 8%, బంధన్ బ్యాంక్ 5%, వొడాఫోన్ ఐడియా 5%, మదర్సన్ సుమి 5%, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫ్రాటెల్ కూడా 5% దాకా నష్టపోయాయి. అండ్ భారతీ ఎయిర్టెల్, ఎస్పెషల్లీ భారతీ ఎయిర్టెల్ మార్చి 23, 26 లోస్ ఏవైతే ఉన్నాయో ఆ లోస్కి మళ్ళీ భారతీ ఎయిర్టెల్ అయితే వచ్చేసింది. ఒక పారాబాలిక్ లాగా ఇట్లా స్ట్రైట్గా ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా ఇట్లా టర్న్ పారాబాలిక్ లాగా మనకి ఎయిర్టెల్లో సెల్లింగ్ రావడం చూస్తున్నాం. అండ్ మిడ్ క్యాప్లో చూస్తే పెర్సిస్టెంట్, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటీ కంపెనీస్, 6% డౌన్. క్యాన్ఫిన్ హోమ్స్ 5%, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 5% డౌన్. మహీంద్రా సిఐఏ, మనప్పురం ఫినాన్స్, శ్రీరామ్ సిటీ యూనియన్, డిక్సన్ ఇది కూడా ఈ మధ్య బాగా పెరిగింది. ఇందులో కూడా క్లియర్ కట్ అంటే ఈ మధ్యకాలంలో పెరిగిన స్టాక్స్ అన్నింటిలో కూడా క్లియర్ కట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. బన్సాల్ ఇంజనీరింగ్ 7-8% డౌన్. షాల్బీ, మాస్టెక్, బాలాజీ అమైన్స్, అడ్వాన్స్డ్ ఇంజన్ ఇవన్నీ కూడా ఈ మధ్య చాలా స్ట్రాంగ్గా పెరిగి ఉన్నాయి. వాటిలో అట్లీస్ట్ ఒక 5 to 6% దాకా పడ్డాయి. అలంకిత్ 20% పడింది. జెన్ టెక్నాలజీస్, హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీది ఒక 6% డౌన్. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, శక్తి పంప్స్ అండ్ వాల్చంద్, జైన్ ఇరిగేషన్ లాంటి స్టాక్స్లో కూడా మనకి జైన్ ఇరిగేషన్ గురించి పదే చెప్తున్నాం. ఇలాంటి స్టాక్స్ని ఈ టైంలో మాత్రం ఎదుర్కొంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఒకవేళ ఈ సెల్లింగ్ కనుక కంటిన్యూ అయితే మళ్ళీ ఇది సింగిల్ డిజిట్కి రావడం అనేది పెద్ద కష్టమైతే కాదు. ఈ మధ్యకాలంలో చూస్తూనే 14 రూపాయల నుంచి 10 రూపాయలకి స్టాక్ వచ్చేసింది. సో ఇలాంటి స్టాక్లో అనవసరంగా ఇరుక్కోదని చెప్పి పదే మేము కోరుతూనే ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం.
ఇది ఇప్పుడు స్టాక్స్ పరంగా చూస్తే. స్పెసిఫిక్గా న్యూస్ పరంగా చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. ఫ్రమ్ ఇండియా మార్ట్ టు బిగ్ బాస్కెట్, టాటా ఈయింగ్ స్టేక్స్ ఇన్ ఈ కామర్స్ కంపెనీస్. సో టాటా వీళ్ళు ఇండియా మార్ట్, బిగ్ బాస్కెట్తో పాటు మేబీ ఆ బిగ్ బాస్కెట్ ఆర్ ఇండియా మార్ట్, ఇండియా మార్ట్లో కూడా కొద్దిగా స్టేక్ తీసుకునేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారన్న ఒక వార్త అయితే వచ్చింది. బట్ ఇదేమి ఈ స్టాక్ మీద అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ఇండియా మార్ట్ స్టాక్ పెద్దగా రియాక్ట్ అయితే, పాజిటివ్గా అయితే రియాక్ట్ కాలేదు. 0.12% మేర నష్టపోయి 4992 దగ్గర స్టాక్ అయితే మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే స్టాక్ ఆల్మోస్ట్ 2000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా పెరిగింది. సో ఇక్కడ కొద్దిగా అయితే బ్రేక్ పడవచ్చు ఈ స్టాక్కి. సో న్యూస్ వచ్చినా కూడా మేబీ మార్కెట్ దాన్ని డిస్కౌంట్ చేసే సెట్టే కనిపిస్తుంది. అండ్ రేపు ఏంటి పరిస్థితి, ఇది మేజర్గా చూడాల్సిన అంశం. డౌ జోన్స్ ఫ్యూచర్స్ పరంగా చూసుకున్నా కూడా డౌ ఫ్యూచర్స్ కాస్త నెగిటివ్గా ఉంది. సో మార్కెట్స్ దాని కారణంగా మార్కెట్స్లో మనకి బాగా సెల్ ఆఫ్ అయితే వచ్చింది. సో ఈ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుందా ఇలా అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సెల్ ఆఫ్ ఇలాగే కంటిన్యూ అయితే, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ టైం బాగా దగ్గర పడుతుంది. ఎలక్షన్స్ డేట్లు దగ్గర వస్తున్న కొద్దీ మనకు ఆందోళన కూడా బాగా పెరుగుతుంది. అటువైపు యూరోపియన్ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ వచ్చింది. యూరోపియన్ మార్కెట్ స్టంబుల్ యాజ్ స్టిమ్యులస్ హోప్స్ ఫేడ్ అండ్ కరోనా వైరస్ సర్జెస్. స్టాక్ 600 డౌన్ బై 2.4%. అక్కడ మనకి యూరోపియన్ ఇండిసెస్లో కూడా సెల్లింగ్ వచ్చింది. ఆ ఇండెక్స్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఫుట్సీ, డాక్స్, క్యాక్స్ ఇవన్నీ కూడా 3.5 నుంచి 3% మేర నష్టపోయాయి. అవుట్ ఆఫ్ కంట్రోల్, యూరోప్ స్క్రాంబుల్స్ టు కంట్రోల్ ద సెకండ్ వేవ్ విత్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ లాక్డౌన్. సో మనకి ఇంటర్నేషనల్ సిఎన్బిసిలో చూస్తే ఈ అంశం, ఎందుకంటే ఈ ఇంత ఫోకస్ అనేది మనకి ఇండియన్ మార్కెట్స్లో అంటే ఎవరు అంత పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇప్పుడు సిఎన్బిసిలో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ ఎంత సివియారిటీ ఉంది, అక్కడ ఎంత పానిక్నెస్ ఉంది అని చెప్పి. Dow Jones future nearly 300 points lower as Wall Street struggles to bounce from a 2 days light. సో ఇది మొత్తానికి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి, ఎస్పెషల్లీ యూరోపియన్ మార్కెట్స్ నుంచి, అమెరికన్ మార్కెట్స్ నుంచి వస్తున్న నెగిటివ్ న్యూస్. దానికి మనది ఇవాళ F&O ఎక్స్పైరీ కూడా కొద్దిగా వోల్టాలిటీ యాడ్ చేసింది సెల్లింగ్ రావడానికి. సో అంటిల్ అన్లెస్ మనకి యూరోప్లో క్లారిటీ వచ్చేంత వరకు, ఈ నవంబర్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కాస్త అగ్రెసివ్ ట్రేడింగ్ నుంచి తప్పుకుంటేనే మంచిదన్న సలహా అయితే ఈ టైంలో ఉంది. సో ఇది ఈరోజు మార్కెట్ రిపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.